సేవలు అందిస్తున్నాం. ఆ సేవల్ని మేము అందిపుచ్చుకుంటున్నా అనేవాళ్ళు చేతులు పైకెత్తండి. ఓకే, బాగానే నెంబర్ బాగా ఉన్నారు. ఎందుకు అడుగుతున్నానంటే ఈరోజు పింఛన్ ఇచ్చాను. పింఛన్ ఇచ్చిన వెంటనే ఎక్కడ పింఛన్ ఇచ్చామో టెక్నాలజీ ద్వారా నాకు వచ్చేస్తుంది. నా ఫోన్ ఇక్కడ ఉంది. ఇప్పుడు నేను ఇక్కడున్నానని నేను నా ఆఫీసు నుంచి దాన్ని చూసే అవకాశం ఉంది. మా ఆఫీసర్ మీ ఇంటికి వస్తాడు. మీ ఇంటికి వస్తే ఏ జాగాలో పింఛన్ ఇచ్చాడో నాకు టెక్నాలజీలో వచ్చేస్తుంది. మొదటి స్టెప్ ఇది. రెండోది, అదే రోజున మీ అందరికీ మళ్ళా ఫోన్ చేస్తాను. మా ఆఫీసర్ వచ్చాడా అని అడుగుతాం. వచ్చాడంటే వచ్చాడు, డబ్బులేమన్నా అడిగాడా అని అడుగుతాం. అడుగుంటే చెప్తే వాళ్ళ మీద శ్రద్ధ పెడతా. మిమ్మల్ని ఏమైనా దురుసుగా మాట్లాడడం, మర్యాదగా ఇచ్చాడని అడిగి ఒక పేదవాళ్ళకు కూడా ఆరాధ్య భావనతో ప్రవర్తించాలి తప్ప అహంభావంతో కాదు. అందుకనే శ్రీకారం చుట్టా. ఇలాంటి ఒకటి రెండు కాదు, అలాంటివి మీరు ఒకసారి చూస్తే అనేక విషయాల్లో నేను ముందుకు పోతున్నాను. గవర్నమెంట్ సేవలన్నీ కూడా ఒక ఆర్టీసీ సేవలు, అక్కడ నీళ్లున్నాయా, డ్రైవర్ కరెక్ట్గా డ్రైవ్ చేస్తున్నాడా, కండక్టర్ మర్యాదగా ఉన్నాడా, లేకపోతే ఇంకా అనేక సేవలు, ప్రతి ఒక్క దానిపైన కరెంటు సరిగా వస్తూ ఉందా, ఇవన్నీ అడుగుతున్నాం. మీరు కానీ సరైన సమాధానం నాకు ఇస్తే మీ సమాధానమే కాకుండా నేను కూడా అదనంగా సమాచారాన్ని క్రోడీకరించుకుని ఎక్కడా తప్పు లేకుండా సుపరిపాలనతో మీ అందరికీ మంచి చేస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. నాకు కూడా కొన్ని వారసత్వ సమస్యలు వచ్చాయి. ఆ వారసత్వ సమస్యలు చూస్తే 5 ఏళ్ళు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. నేను ప్రతిరోజు చెప్పినా కూడా దానివల్ల ఫలితం లేదు. కానీ